జల్సాలకు అలవాటు పడి అక్రమంగా గంజాయి తరలిస్తూ చిల్లర దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను చుట్యాల పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు హైదరాబాద్లోని మీర్పేట్, చంపాపేట్కు చెందిన శివకుమార్, తలారి మనోజ్ కుమార్గా గుర్తించారు. వారి వద్ద నుంచి 250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వారిని విచారించగా గత నెలలో చిట్యాల్లో ఓ బ్యాంకు మేనేజర్ ఇంట్లో దొంగతనానికి పాల్పడి 3 వాచీలను, ఓ ల్యాప్టాప్, ఓ సెల్ ఫోన్ చోరీ చేసినట్లుగా విచారణలో తేలింది. దీంతో వాటిని స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు నార్కెట్పల్లి సర్కిల్ సిఐ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈరోజు ఉదయాన్నే 6 గంటల సమయంలో ఎస్ఐ చిట్యాల పోలీస్ స్టేషన్లో ఉండగా ఒక సమాచారంతో ఇద్దరు యువకులు గంజాయి ఉన్నది వాళ్ళ దగ్గర సేల్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ తోటి ఎస్ఐ చిట్యాల మరియు సిబ్బంది రైల్వే స్టేషన్ ఎక్స్ రోడ్ చిట్యాల టౌన్లో సిబ్బందితోటి మరియు క్రూజ్ టీమ్ తోటి అక్కడికి వెళ్ళి వాళ్ళని పట్టుబడి చేయడం జరిగింది. పట్టుబడి చేసిన వ్యక్తులు దండుగుల శివ, చంపాపేట్, మీర్పేట, హైదరాబాద్. రెండో అతను తలారి మనోజ్ కుమార్, ఇతను మహబూబ్నగర్ జిల్లాకు చెందిన అతను, హైదరాబాద్లో స్థానికంగా ఉంటున్నారు. వీరి దగ్గర సుమారు కేజీ 250 గ్రాములు గంజాయి మరియు వీళ్ళని తరోగా ఎంక్వైరీ చేస్తే వీళ్ళు చెరువుగట్టుకి జాతరకని వచ్చి, చెరువుగట్టును దర్శనానికని వచ్చి రిటర్న్లో మనకి గత 30వ తారీఖు 6వ నెలలో మన చైతన్య అనే కెనరా బ్యాంక్ మేనేజర్ వాళ్ళ ఇంట్లో దొంగతనం అయిందనే ఫిర్యాదుపై కేసు నమోదు చేయటం అయింది. అది 149/25. అందులో కూడా ఏవైతే ల్యాప్టాప్, 3 వాచెస్, ఒక సెల్ ఫోన్ దొంగతనం చేసుకొని వీళ్ళు వెళ్ళడం జరిగింది. అట్టి కేసులో నిందితులకు కూడా ప్రధాన నిందితులు వీళ్ళిద్దరని వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. ఇట్టి నేరస్తుల్ని పంచుల సమక్షంలో వీరి దగ్గర